నమస్తే, వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ వేగవంతం చేయాలి. బిఎల్ఓలకు కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ ఆదేశాలు. చెట్లు పెంచి పర్యావరణాన్ని కాపాడండి. కర్నూలులో విద్యార్థుల అవగాహన కార్యక్రమం. మనవరాలతో కార్ డ్రైవింగ్. రంగారెడ్డి ఎస్ఐపై వివాదం, విచారణకు డిమాండ్. విశ్వభారతి మెడికల్ కాలేజ్ హాస్టల్లో పురుగుల బియ్యం కలకలం. 200 కేజీలు సీజ్. తెనాలి సీఐ వ్యవహారం సంచలనం. మహిళా ఆరోపణలతో శాఖాపరమైన చర్యలు. ఇక వివరాల్లోకి వెళ్తే, రంగారెడ్డి జిల్లాలో ఓ సబ్ ఇన్స్పెక్టర్ వ్యవహారం వివాదానికి దారితీసింది. ప్రధాన రహదారిపై తన మనవరాలతో కార్ డ్రైవింగ్ చేయించినట్లు ఆరోపణలు రావడంతో స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై వాహనదారులతో వాగ్వాదం జరిగినట్లు సమాచారం. అయితే ఈ ఆరోపణపై సంబంధిత ఎస్ఐ లేదా పోలీస్ శాఖ నుంచి ఇప్పటి వరకు అధికారిక స్పందన వెలువడలేదు. ఇది ఆటో బాబు ఏమైంది? మీ తాత పోలీసా? ఇది ఆటో గేర్ బాబు, టోటల్ నా కంట్రోల్ ఉంది. అది కూడా ఆటో గేర్, దాని గేర్ లేదు. నడిపిస్తారా? నడిపారు కదా. ఆర్టీఓ రూల్స్ ఏంటిది? చిన్న ఆర్టీఓ రూల్స్. ఆర్టీఓ రూల్స్ అంటే ఏంటిది? నువ్వేం చేయదలుచుకున్నావు? టోటల్ నా కంట్రోల్ ఉంది. చిన్న పాపకు బండి నువ్వు. అరే ఊట రోడ్డు నీ సొంతం కాదు. నీ సొంతం కాదు కదా, గ్రౌండ్ ఉంది కదా, గ్రౌండ్ లో సొంతం కాదు. గ్రౌండ్ లో పోవాలి, ఇక్కడ పోవద్దు నువ్వు. బండి నీ సొంతం కాదండి, రోడ్డు నీ సొంతం కాదు. ఇక్కడ వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టుకోవడం కొంచెం కష్టము. వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టామని స్టీరింగ్ ఇచ్చినావు. సరే ఏం చేస్తారు చెప్పు. ఏం చేస్తావు? నువ్వేం చేస్తావు చెప్పు. నువ్వేం చేస్తావు చెప్పు. ఏం చేయదలుచుకున్నారు? నువ్వు ఎస్ఐ అంటుంది కదా చెప్పు. మీరు చెప్పండి. మీరు బండి ఆపిన, నేను నిన్ను బండి ఆపిన, నేను నిన్ను బండి ఆపిన. జరిగే బాబు చిన్నపిల్లలకి ఇస్తారా? ఎవరికి ఇట్లా నువ్వు ఇట్లా డ్రైవింగ్ చేయొచ్చా? ఇట్లా ఒక కాలు అక్కడోటి ఇంకో కాలు పెట్టి, ఇది రోడ్డు నీకు సొంతం కాదు. ఇది వేల మంది ప్రాణాలుంటాయి, వేల మంది ప్రాణాలుంటాయి. ఆ ప్రాణం కట్టిస్తావా నువ్వు బాధ్యత గల మనిషి లేదా? చిన్న పాపకేమైనా అయితే, ఆ చిన్న పాపకేమైనా అయితే ఏంది? నువ్వే నా బాధ్యత? నీకు ఆ మాత్రం తెలియలేదా? వేరేలో పెద్ద చెప్తున్నావు. ఏం చేయమంటావు చెప్పు. అరే బండి నువ్వు డ్రైవింగ్ సీట్ లో పోయి నువ్వు నడుపు బండి. మీరు బాధ్యతగా ఉండాలి. చిన్న పాపకి ఏమన్నా అయితే, అరే ఏమన్నా అయితే పాపకైతే ఎవరి చిన్న పాపకం డ్రైవింగ్ చేపిస్తున్నాడు. 4 సంవత్సరాలు అమ్మాయి అంటే అప్పుడు ఆమె చేపిస్తావా? ఓకే. ఆంధ్రప్రదేశ్లో తెనాలి సీఐ రాములు నాయక్కు సంబంధించిన ఆరోపణలు తీవ్ర చర్చాంశనీయంగా మారాయి. కుటుంబ కలహాల కేసులో న్యాయం కోసం వచ్చిన ఓ మహిళను మోసం చేశారంటూ బాధితురాలు చేసిన ఆరోపణలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది.
ఈ వ్యవహారంపై ప్రాథమిక విచారణ అనంతరం శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు సమాచారం. పూర్తి స్థాయి విచారణ జరిపి నిజ నిజాలు వెలికితీయాలని పలువురు కోరుతున్నారు. నంద్యాల జిల్లా ప్రజలకు ఉచిత క్యాన్సర్ వైద్య సేవలు అందించేందుకు మెగా వైద్య శిబిరం నిర్వహించారు. హైదరాబాద్లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో ఆధునిక వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చొరవ ప్రశంసనీయమని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి తెలిపారు. క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్కి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముందుగా ఒక మాట చెప్పాలి. ఒక నెల రోజుల క్రితము విజయవాడకి వెళ్తూ ఉంటే బాలకృష్ణ గారు కనిపించారు ఫ్లైట్లో. నేను ఆ రోజు అన్నాను, సార్ ఇలా మా నియోజకవర్గంలో క్యాన్సర్ కేసులు చాలా ఎక్కువగా ఉన్నాయి, మనము నేను మామూలుగానే ప్రతి సంవత్సరము ఒక 2-3 క్యాంప్స్ అయితే కూడా ఒక క్యాంప్ నిర్వహిస్తాము అని అంటే వెంటనే కాల్ చేసి, లేదు మనము నంద్యాల కాన్స్టిట్యున్సీలో క్యాంపులు పెట్టాలి అని చెప్పి అప్పటికప్పుడు ఓకే చేశారు బాలకృష్ణ గారు. నేను నెహ్రూ నగర్ ఎందుకు ఎంచుకున్నాను అంటే, మా పెద్ద బాలకృష్ణ ఫ్యాన్ ఒకరు ఉన్నారు ఇక్కడ. ఎప్పుడో నుండి ఇంకా బాలకృష్ణ అని పేరు వస్తే ఆయన నాన్న చెప్పేవాళ్ళు. నాకు తెలిసి ఆయన పెళ్లి కూడా అంత ఘనంగా చేసుకుని ఉండడేమో. బాలకృష్ణ గారి ఇది ఏదైనా సినిమా ఏదైనా హిట్ అయిందంటే ఇంకా ఒక పండగనే అని నాన్న చెప్పేవాళ్ళు. అందుకు ఫస్ట్ గుర్తొచ్చింది మా ఫ్యాన్ నెహ్రూ నగర్ సీన్ అన్న కాబట్టి ఫస్ట్ నెహ్రూ నగర్ గ్రామంలోనే పెడదామని చెప్పి ఈరోజు నెహ్రూ నగర్లో పెట్టడం జరిగింది. ఈరోజు బసవతారకం అనే ఆసుపత్రి దేశంలోనే చాలా మంచి ఆసుపత్రి, మీరు అందరూ కూడా వినుంటారు. వాళ్ళు చేసే సేవలు కానీ బాలకృష్ణ గారికి రమణ. హైదరాబాద్లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుట్ట కన్వెన్షన్లో జరిగిన కార్యక్రమానికి నంద్యాల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను స్మరించుకుంటూ ఆయన ఆశయాల సాధనకు కృషి చేస్తామని పార్టీ నాయకులు పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి గారిని వైఎస్ఆర్ గారితో ఆయనకున్న అనుభవాలను పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి మన అందరం కూడా ఇంత గ్రాండ్గా ఏర్పాటు చేసిన మన వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ, దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిని గురించి చెప్పాలనుకుంటే అటువంటి నాయకుడిని మళ్ళా రాజకీయాల్లో చూడమనేది మాత్రం మనం ఖచ్చితంగా అనుకోవాల్సిన అవసరం ఉంది. నేను మొట్టమొదటిసారి 1985లో ఎమ్మెల్యేగా పాణ్యం నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పుడు ఆయనతో టికెట్ తీసుకొని పాణ్యం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అసెంబ్లీలో ఆయన పక్కన కూర్చున్న తర్వాత, అన్న నేనే పాణ్యం నుంచి గెలిచానంటే ఆ రోజు టికెట్ తీసుకుపోయి నువ్వు ఖచ్చితంగా గెలిచి వచ్చినందుకు ఆ రోజు నన్ను అభినందించిన విషయం ఈనాటికి కూడా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఈ రోజు వరకు కూడా మర్చిపోలేని పరిస్థితి. కానీ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిని గురించి మాత్రం ఆయన నమ్ముకునే కార్యకర్తను నాయకుడిని ఏనాడు కూడా విస్మరించని నాయకుడు అంటే మాత్రం మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారని మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. మేము 2004లో మేము 4వసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేమందరం కూడా ఫ్యాక్షన్ రాజకీయాలకు స్వస్తి చెప్పే విధంగా
ఆ రోజు మా ఫ్యాక్షన్ రాజీ చేసిన నాయకుడు ఎవరు అంటే మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు అనేది మాత్రం మనం ఎవరం కూడా మర్చిపోవడానికి వీల్లేదు. ఆయన ముఖ్యమంత్రిగా కాకుండా ఒక నాయకుడిగా మాతో ఎంత ఫ్రీగా ఉన్నారంటే, నేను మామూలుగా కొన్ని విషయాలు ఆయనతో 1986లో రాయలసీమకు సంబంధించిన వరకు లేపాక్షి నుంచి పోతిరెడ్డిపాడు వరకు కూడా పాదయాత్ర చేసేటప్పుడు నాకు ఈరోజు కూడా ఆ పాట వింటే మతికొచ్చే పరిస్థితి ఉండడం జరుగుతుంది. మేము కొన్నిదేడు దగ్గరకు వచ్చిన తర్వాత కొద్దిగా వాన చినుకులు పడుతుంటే అప్పుడే రేడియోలోనే పాట రావడం, చిట్టపట చినుకులు పడుతూ ఉంటే చెల్లికాడే సరసన ఉంటే చెప్పలేని ఆహా ఎంత వెచ్చగా ఉంటుందంటే రాజశేఖర రెడ్డి నేను ఎమ్మడి ఉండి అన్న పాట బాగా వస్తుంది చూడన్నా అంటే, నేను ముసలోని నాకు పనికిరాదు, యువకుని నీకే పనికి వస్తుంది అని చెప్పి అంటే అంత స్ఫూర్తిగా మాట్లాడిన నాయకుడు, అంటే అందరితో కూడా కలిసిపోయే వ్యక్తిత్వం కలిసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. చాలా మంది ఫ్రీగా మేమందరం ఆయనతో మాట్లాడేటప్పుడు కూడా ఎంతో ఫ్రీగా మావంటే ఈయన అంత పెద్ద ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా మనం ఏదైనా మాట్లాడినా కూడా స్ఫూర్తిగా తీసుకొని అంటే అంత మనలో మాట్లాడే నాయకుడు. అటువంటి నాయకుడిని మళ్ళీ జీవితంలో నేను మాత్రం నా రాజకీయ జీవితంలో అటువంటి నాయకుడిని మళ్ళా చూడలేమనేది మాత్రం ఇంకా ఎప్పుడు కూడా ఈ రాజకీయాల్లో అటువంటి నాయకుడిని మనం చూడలేమని ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. ఆయన కొడుకుగా జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్నో సంక్షేమ పథకాలు తన్నిని మించిన నాయకుడిగా ఈరోజు ప్రజల మనసులో స్థిరస్థాయిగా నిలిచిపోయాయంటే ఫీజు రియంబర్స్మెంట్ కానీ, రైతు ఉచిత కరెంటు కానీ, మనకు ఆరోగ్యశ్రీ కానీ ఈరోజు ఇవన్నీ చేయగలిగినారంటే మాత్రం దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు చనిపోయినా కూడా ఎన్ని రోజులు మన మనసులో స్థిరస్థాయిగా ఉన్నాడంటే మాత్రం మన నాయకుడు మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి మీద మనం అందరం కూడా ఆయన మీద ఎంత అభిమానం ఉందో, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా 2029లో గెలిపించడానికి మన అందరం కూడా ఇక్కడికి వచ్చిన మీరందరూ కూడా రాజశేఖర రెడ్డి మీద అభిమానం ఈరోజు చూపించడం కాదు, రేపు 29 ఎలక్షన్లో మళ్ళా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసేంత వరకు మనం అందరం కూడా కష్టపడి పనిచేయాలి. ఈ తెలుగుదేశం నాయకులు చేసే దౌర్జన్యాలు కానీ ఇంకొకటి కానీ ప్రతి ఒక్కటి కూడా ఎదిరించి మన నాయకుని కోసం, మన పార్టీ కోసం మనం అందరం కూడా పనిచేయాలని మీకు అందరి విజ్ఞప్తి చేస్తూ, నాకు ఇక్కడ మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మన వాళ్ళకందరికీ కూడా నా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతతో సెలవు. పత్తికొండ ఆర్టీసీ డిపో బస్సులో ప్రయాణికుడికి త్రుటిలో తప్పిన ప్రమాదం. డ్రైవర్ వెనుక సీటు విరిగి కింద పడడంతో ప్రయాణికుడు గాయపడినట్లు ఆరోపించారు. ఈ ఘటనపై ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ అన్ని బస్సులను తనిఖీ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధితుడు డిమాండ్ చేశారు. అదే మేము చెప్పేది, ఇప్పుడు బండి షాప్ పెట్టేస్తాడు ఆ ప్యాసింజర్ ఎవరు ఎక్కడ డిపోలో రన్నింగ్ లో నేను అదే అంటే డిపోలో ఎవరైనా ఎక్కుతారా? ఎక్కరు కదా ఎవరు, బస్ స్టాండ్ ఎవరు బాగుంది అనుకున్నారా? కర్నూలులోని విశ్వభారతి మెడికల్ కాలేజ్ హాస్టల్లో ఆహార నాణ్యతపై విద్యార్థుల ఫిర్యాదులు కలకలం రేపాయి. తనిఖీలు నిర్వహించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు పురుగులు పట్టిన బియ్యాన్ని గుర్తించి సుమారు 200 కిలోలను స్వాధీనం చేసుకున్నారు. ఆహార నమూనాలను పరీక్షలకు పంపగా నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
చెట్లను పెంచి పర్యావరణాన్ని కాపాడాలని కర్నూలు విద్యార్థులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కర్నూలు నగరంలోని రవీంద్ర డిగ్రీ కళాశాల విద్యార్థులు కలెక్టర్ కార్యాలయం ముందు మొక్కలను పంపిణీ చేసి పర్యావరణంలో చెట్ల యొక్క ప్రాధాన్యతను వివరించారు. ప్రతి ఒక్కరూ వారి పుట్టినరోజు సందర్భంగా ఓ మొక్కను పెంచాలని వారు ఈ సందర్భంగా కోరారు. నమస్తే, నా పేరు వి ప్రణీత. నేను రవీంద్ర డిగ్రీ కాలేజ్ నుంచి వచ్చాం. మేము వన మహోత్సవం కోసం అని ఇట్లా ప్లాన్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఈ ప్లాన్స్ మనకు చాలా ఇంపార్టెంట్ అండి. లైఫ్లో మనకి ఎంతో హెల్ప్ చేస్తాయి. మన రానున్న తరాలలో కూడా ఎంతో హెల్ప్ చేస్తాయి. మనం ఇప్పుడు నీళ్లు పోసి పెంచితే మన వచ్చే తరాలకు కూడా అవి హెల్ప్ చేస్తాయి. నీడనిస్తాయి, పళ్ళనిస్తాయి. చాలా ఉపయోగాలు ఉన్నాయి ప్లాంట్స్ వల్ల. ఎంతో కాలుష్యం అయితే నిండిపోతుంది ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ లో చూస్తే. ఈ సిచ్యువేషన్ లో ఇక్కడ పక్కన చెట్లు ఉండవు, కనపడవు. ఎంతో కాలుష్యం గాలిలో నిండిపోయి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ అయిపోతుంది. దానివల్ల మనుషులకు ఎంతో ప్రాబ్లం. ఊపిరి తీసుకోవడానికి మంచి ఎయిర్, ఆక్సిజన్ రాకుండా ఊపిరితిత్తుల సమస్యలతో ఎంతో మంది బాధపడుతున్నారు. దానికోసమని ఇలాంటి ప్లాన్స్ ఎంతో ప్లాన్ చేస్తే మన చుట్టుపక్కల పరిసరాలకు ఆక్సిజన్ బాగా వస్తుంది, ఎయిర్ ప్యూరిఫైర్ అవుతుంది. ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఎండాకాలంలో అయితే ఇక్కడ మనం ఎక్కడికన్నా వెళ్తే మధ్యలో చెట్లే ఉండవు. ఎక్కడన్నా రెస్ట్ తీసుకోవడానికి కూడా ఇట్లా రోడ్ల పక్కన చెట్లు, పెద్ద పెద్ద చెట్లు నాటితే దానివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పాతకాలంలో చూస్తే ఎన్నో చెట్లు ఉన్నాయి, కానీ ఇప్పుడు డెవలప్మెంట్ కోసం అది ఇది అని చెట్లన్నీ కొట్టేస్తున్నారు. దానివల్ల ఎంతో మన పరిశ్రమలు, ఇంకా మన అర్త్ మీద హ్యూమిడిటీ ఎక్కువైపోతుంది, ఎక్కువ వేడితనం వస్తుంది. దానివల్ల మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకోసమని మనం చెట్లను ఖచ్చితంగా నాటాలి. ఇంకా బర్త్డేలు చేసుకుంటూ ఉంటారు, ప్రతి ఇయర్ కేక్ కట్ చేస్తుంటారు. కానీ అలా చేయకుండా ఒక ప్లాంట్ నాటితే ప్రతి ఇయర్ బర్త్డేకి చాలా ఉపయోగపడుతుంది. ఇది మీ లైఫ్లో మీరు అప్లై చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు జ్యోతి, రవీంద్ర మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ని. వన మహోత్సవంలో భాగంగా ఈరోజు మా స్టూడెంట్స్ చేత ప్రతి చోట కూడా మొక్కల పంపిణీ అనేది చేయబడుతుంది. రోజుకు రోజు మనకు కాలుష్యం పెరగడం వలన ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో ప్రతి మనిషి కూడా ఒక చెట్టుని నాటడం అనేది ఒక బాధ్యతగా తీసుకొని కంపల్సరీ ఫ్యూచర్లో మనము ఈ కాలుష్యాన్ని కంట్రోల్ చేసుకోవాలని మనం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మా ఫ్యాకల్టీ మరియు స్టూడెంట్స్ సమక్షంలో ఈ ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నామండి. సో ఇప్పటికే వర్షాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఫ్యూచర్లో ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకొని ఒక చెట్టునైనా నాటడం ఒక్కటే కాకుండా కంపల్సరీ అవి పెరిగి పెద్ద అయ్యేలా చూసుకోవాలి. వీటి ఫలాలని మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు అనుభవించేలా అవేర్నెస్ క్రియేట్ చేయాలనేది ప్రతి ఒక్కరికి ఇస్తున్నాము. అదేవిధంగా చెప్తున్నాము కూడా, నాటి వదిలేయకుండా ప్రతి ఒక్కరు కూడా పుట్టినరోజు విశేషంగా కేక్ని ఎలా అయితే కట్ చేస్తారో ఒక మొక్కను పెంచి పెద్ద చేయాలనేది ధ్యేయంగా తీసుకోవాలని ఈ సమయంలో విన్నపిస్తున్నానండి. సో ఇది ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకొని చిన్న పెద్ద తేడా లేకుండా మొక్కను నాటడమే కాదు పెంచేలా కూడా బాధ్యత తీసుకోవాలని విజ్ఞప్తిస్తున్నానండి. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.